శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి మీనరాశి వారికి ఈ రాబోయే నూతన సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, గురువు, శని ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముందుగా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు జన్మరాశి అందే సంచారం వల్ల ఏ అవకాశం వచ్చినా ఏ ప్రయత్నం చేయాలన్నా జాతకుడు తొందరగా స్పందించగా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విద్యార్థులు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ సమయం కాలం వృధాగా గడపడం వల్ల వచ్చిన అవకాశాలు పోవడంతో పాటు విద్యలో కూడా వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడు ముందుగా ఉత్సాహంగా ఉండడం మంచిది. అంటే శని భగవానుడు జాతకుడు ఎంత క్రమశిక్షణతో ఉంటే జీవితంలో అన్ని మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చిన్న వ్యసనంతో మొదలైనటువంటిది అది పెద్దగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో స్నేహితుల కారణంగానో మరే ఇతర కారణంగానో చిన్న వ్యసనానికి బానిసైనా అది పెద్దగా మారి మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. మిగతా రాశుల మాట ఎలా ఉన్నా ఎస్పెషల్లీ జలతత్వ రాశులైనటువంటి రాశులు, అది మీనరాశి లాంటి వాళ్ళు ఏదైనా చిన్న లిక్విడ్కి అలవాటు పడితే దాని నుంచి బయటపడడం అన్నది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో మెలగడం వల్ల, అంటే సూర్యోదయానికన్నా ముందే లేచి ఏదో 15 నిమిషాలు వాకింగ్ చేసి ఏదో పూజ అది పూర్తి చేసుకొని చక్కగా సూర్య నమస్కారంతో ఆ రోజు మొదలైతే కంప్లీట్గా ఈ రాశి వారికి చాలా ఉన్నత శిఖరాలకి శని భగవానుడు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు జీవితంలో బాగుపడాలంటే ఏలినాటి శని రావాలని కోరుకుంటారు. ఆ ఏలినాటి శని వచ్చే టైంలోనే జాతకుడు క్రమశిక్షణతో జీవితాన్ని ఏదో ఇనప కడ్డీని ఒక మంచి వస్తువుగా తయారు చేసినట్టు, బంగారాన్ని ఒక మంచి ఆభరణంగా తయారు చేసినట్టు వాళ్ళలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అదే వాళ్ళు వేరే యాంగిల్లో వెళ్తే మొత్తం పతనం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు క్రమశిక్షణతో నిజాయితీగా వారికి ఉన్నటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే 2026 సంవత్సరం ఎండింగ్ నాటికి వారు నెంబర్ 1 స్థాయిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో వాళ్ళకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు కంపల్సరీగా ఉద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రాహుగ్రహం 12వ స్థానంలో ఉండడం వలన మీకు ఎవరో ఒకరు రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. మీరు చేసే ప్రయత్నాన్ని మానేసి ఇంకో మార్గంలో మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని పోటీ నుంచి తప్పించి వాళ్ళు సక్సెస్ పొందే విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడమో, రాంగ్ మార్గంలో నడిపించడం, ఏదో ఒక బలహీనతకి మిమ్మల్ని లోన్ చేయడం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారే మీ పతనానికి కారణం అవుతుంటారు. కాబట్టి ముందుగా వారిని గమనించి వారిని పక్కకి నడిపిస్తే మరి ఈ సమయంలో మీరు వృత్తిలో విజయం సాధిస్తారు, క్యారెక్టర్లో విజయం సాధిస్తారు, ఆర్థికంగా విజయం సాధిస్తారు. అందువల్ల ఏంటంటే ముందు ఈ రాహు, కేతు గ్రహాల నుంచి బయటపడితే మిగతా గ్రహాలైనటువంటి శుభగ్రహాలు మీకు సంపూర్ణ సహకారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పాపగ్రహాల ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ఉంటుందో శుభగ్రహాలు తమ ఫలితాన్ని పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంటుంది. అందుకని ముందు ఈ ప్రభావం నుంచి మీరు బయటపడితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారి మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతుగ్రహం అన్నది మనకు 6వ స్థానంలో ఉండి కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా కొన్ని సమస్యలు సృష్టించినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో మీరు దాన్ని పరిష్కరించుకోవచ్చు, పెద్దగా పర్వాలేదు. అయితే ప్రధానంగా గురువు ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో గురువు 3 రాశులు మారబోతున్నాడు. ప్రారంభంలో చతుర్థ స్థానమైనటువంటి మిథునంలో జూన్ 1 వరకు ఉండడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఒక గృహప్రవేశం చేయడం కానీ, ఇల్లు మారడం కానీ జరిగే అవకాశం ఉన్నది.
అలాగే ఉద్యోగంలో మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ లాంటిది కోరుకుంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదో మీ యొక్క సౌకర్యం కోసం ఏదో ఒక వాహనం కానీ, సౌకర్యాలు పెంచుకోవడం కానీ, గృహంలో కొత్త వస్తువులు కొనుక్కోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కొంతవరకు ఏదో విధంగా బద్దకించినప్పటికీ, పోస్ట్ పోన్ చేయనప్పటికీ ఏదో విధంగా పరీక్ష నుంచి గట్టెక్కడానికి కొంతవరకు ఈ గురువు అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు 5వ స్థానంలోకి రావడం వల్ల, ఉచ్చులోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఫలితాలని దాటి నుంచి బయటపడతారు. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు ఉచ్చులో ఉంటాడు. ఉచ్చులో ఉండి మళ్ళీ మీన రాశిని చూస్తాడు. ఆ కారణం వల్ల మీన రాశి వారు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మంచి అలవాట్లతో ఒక విధంగా పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. గతంలో చేసిన మంచి ఫలితాలు ఫలితంలోకి వస్తాయి. చక్కని ఆలోచనలు, అలాగే వృత్తిలో కూడా చాలా దైవత్వం ఉట్టిపడేలాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కానీ, ఏదైనా ఒక మంచి వృత్తిలో ఉన్న వారికి అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా అన్ని బలహీనతల నుంచి మీరు బయటపడి మిమ్మల్ని మీరు మళ్ళా కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతకులు ఎప్పటి నుంచే మీ యొక్క చిన్నగా మీ యొక్క వ్యసనాల నుంచి బలహీనతలు ఉంటే, అందరికీ ఉండాలని రూల్ లేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఏదో విధంగా అంటే కొన్ని చిన్నగానే కనబడుతుంటాయి, నెమ్మదిగా అవి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకి పాన్ పరాక్ లాంటిది కొంతమంది నవ్వుతూ ఉంటారు. అది పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ అంటే డబ్బు విషయంలో నెమ్మదిగా అది క్యాన్సర్ కారణమై చివరికి ప్రాణం కూడా పోవడం జరుగుతుంది. అలాగే స్మోకింగ్, ఇవి జాగ్రత్తగా బయటపడితే గురువు మిమ్మల్ని ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మంచిగా మార్చే అవకాశం ఉంది. ఆ సమయంలో సంతాన యోగం కానీ, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత కానీ, ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు, గత కాలంగా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా దగ్గర దాకా వచ్చి ఉద్యోగం మిస్ అవ్వడం కానీ జరుగుతున్న వాళ్ళకి కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి మీ చిన్న ఉద్యోగం నుంచి ఒక మంచి ఉద్యోగంలోకి కంప్లీట్గా జూన్ 1 తర్వాత మారడం జరుగుతుంది. మీ అర్హతకు తగ్గ విధంగా గౌరవప్రదమైన ఉద్యోగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జూన్ 1వ తారీఖునటువంటి గురువు కర్కాటకంలో పంచమంలో ప్రవేశించే నాటికి మీరు చిన్న ఉద్యోగంలో ఉంటే అది పెద్ద ఉద్యోగం రావడం జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒకసారి పరిశీలనగా మీరు తెలుసుకుంటే మంచిది. దాని తర్వాత అక్టోబర్ 31 నుంచి అక్టోబర్ 31 తర్వాత గురువు సింహరాశిలో కంటే మీ యొక్క 6వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే శత్రువులపై విజయాన్ని, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడడం, చిన్న అపవాదులు ఉంటే వాటి నుంచి సమస్య పోవడం, అంటే శత్రువుల వల్ల, రోగాల వల్ల, రుణాల వల్ల సమస్యలు తగ్గిపోయి విజయ అవకాశాలు ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ధర్మ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటంటే మీ వాక్చాతుర్యం, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు అన్నీ కూడా సెటరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలిసి ఉండడం వల్ల చాలా కాలంగా పరిష్కారం కాని కోర్టు సమస్య కానీ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుంచి కానీ కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా కాలంగా విరోధంగా ఉన్నటువంటి మీ బంధువులు తిరిగి మళ్ళా మిమ్మల్నితో అడ్జస్ట్మెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనా ఈ గురువిచ్చే శుభ ఫలితాలు మీరు పొందాలంటే కంప్లీట్గా మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మరి క్రమశిక్షణతో మెలగడం వల్ల అన్ని రాశుల కన్నా శని భగవానుడు మీనరాశి వారికి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు. శని భగవానుడు దృష్టి అంతా కూడా ఇప్పుడు మీనరాశి వారి మీదే ఉంటుంది. మీరు దాన్ని శని భగవాన్ని ఎంత ప్రసన్నం చేసుకుంటే మీరు అంత గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026వ సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో, ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా
వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పటి లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం, బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు మీరు, అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి, అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ, ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు, కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.